అందులోంచి తీసిన ఒక చక్కటి రెసిపీ నా దగ్గర ఉందండి. అదేంటంటే ఖర్జూర కట్టా. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు మనం ఖర్జూర కట్టా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దాన్నే లేచిన సైడ్ డిషే కదా అనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీళ్ళకి కట్టాస్ చాలా ఫేమస్ అండి. అంటే ఓన్లీ ట్రైబల్ క్విజన్ అన్నాను కదా, ఓన్లీ ఆ ట్రైబ్సే వండుకుంటారేమో అనుకోకండి. పూర్తిగా ఒరిస్సా రీజియన్ అంతా కూడా ఇలాంటి కట్టాస్ చేసుకుంటారు అనమాట. టొమాటో కట్ట, అలాగే ఖర్జూర కట్ట, అమ్మో కట్ట అని ఉంటుందండి. అంబో కట్ట అంటారు, అంటే మామిడి పండుతో చేసుకుంటారు అనమాట. ఆమ్ అంటే హిందీలో మామిడి పండు కదా, వాళ్ళు అంబో అంటారు. అంబో కట్ట, ఓవు కట్ట అని రకరకాల కట్టాస్ చేసుకుంటారు అనమాట. వీటిని మనం హైగా ఉండేటప్పుడు, అంటే ఎప్పుడైనా కొంచెం హడావిడిగా బయటికి వెళ్లాల్సిన పనులున్నా, బయట నుంచి ఇంటికి వచ్చాక కూడా మనకు పెద్దగా టైం ఉండదు కుకింగ్ ప్రాసెస్ కి, అలాంటప్పుడు ఇలాంటివి మనం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. రైస్ తో తీసుకోవచ్చు, రొట్టెతో కూడా తీసుకోవచ్చు. సో మరి కాస్త ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం చాలా మంచిదండి హెల్త్ కి. సో మనం దీన్ని ఖర్జూరంతో తయారు చేసుకుంటున్నాం. అడవిలో ఉండే వాళ్ళకి ఖర్జూరం బాగా దొరుకుతుందేమో, అలా తీసుకొచ్చి అలా తయారు చేసుకుంటారు వేడివేడిగా చక్కగా. సో ఈ ఖర్జూరాన్ని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, వీళ్ళు ఈ కట్టాస్ తయారు చేసుకుంటారని చెప్పాను కదా. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషల్ రెసిపీ కూడా ఉందండి. ఒరిస్సా మొత్తం ఈ రెసిపీ అంటే మనం చికెన్ బిర్యానీకి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునా మోనిక, అంటే అది కూడా బిర్యానీలా ఉంటుందా అని అడుగుతారా? కాదు, పక్కళ్ళ బాత్ అంటారండి. పక్కళ్ళ బాత్ ఏంటి అంటే నీళ్లలోని, అంటే వాటర్ లోని రైస్ వేసి ముందు రోజే పెట్టి, కొంతమంది అందులో పెరుగు కూడా వేస్తారు, కొంతమంది వేయరు, కొంతమంది మజ్జిగ వేసుకుంటారు. అది ఆల్మోస్ట్ ఒక 1 నైట్ అంతా ఉంచుతారు. కొంతమంది 1 డే 1 నైట్ కూడా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఉల్లిపాయలతో గాని పచ్చిమిరపకాయలతో గాని తింటారు. దీన్ని మా ఊళ్ళలో చెద్దనం అంటారులే అని అనుకుంటున్నారేమో. అవును, అదే వాళ్ళకి అక్కడ చాలా ఫేమస్ అంతా. ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే, నువ్వు బిర్యానీ తింటావా పక్కల బాత్ తింటావా అంటే పక్కల బాత్ ఉంటే ఇచ్చేయండి అని అడుగుతారట. ఇందులో సాదా పక్కల బాత్, అలాగే బాసి పక్కల బాత్ అని 2 రకాలు ఉంటాయన్నమాట. అంటే ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంచిన దాన్ని బాసి పక్కల బాత్ అంటారు. ఫ్రెష్ గా అంటే ఒక నైట్ ఉంచి మార్నింగ్ తినేదాన్ని ఏమో సాదా పక్కల బాత్ అంటారు. ఓకే, మన ఖర్జూరం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంతో పని లేదు మనకి. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే, ఇలా బాగా కాగుతున్న నూనెలోని మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవే ఈ కట్ట, అంటే ఈ రెసిపీకి ఇవే ఎక్కువ మనకు టేస్ట్ ఇస్తాయి. ఆ తర్వాత అల్లం ముక్కలు, అలాగే టొమాటో పీసెస్. సో ఈ కట్టా టేస్ట్ రావాలి అంటే కొంచెం మనకేంటంటే పులుపులుగా ఉండాలి, అట్ ద సేమ్ టైం తీతీగా ఉండాలి, అలాగే కొంచెం కారకారంగా ఉండాలి. ఇలా మిక్స్డ్ ఫ్లేవర్ తో వచ్చేదాన్ని కట్టా టేస్ట్ అంటారనమాట. సో మీఠా అంటే మళ్ళీ స్వీట్ అయిపోతుంది. సో ఇది కట్టా టేస్ట్ లో ఉండాలన్నమాట వాళ్ళకి. ఏదో రకరకాలు తయారు చేసుకుంటా అని చెప్పాను కదా. వీళ్ళకి స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అండి. వీళ్ళ పేరు అడవిలోనే ఉంటారు కానీ స్వీట్లు కూడా బాగానే తింటారనమాట. వీళ్ళ దగ్గర చనపడ అనే స్వీట్ చాలా ఫేమస్. అంతేకాకుండా ఒరిస్సా అంతా రసగుల్లాలు, బెంగాల్ స్టేట్, ఒరిస్సా స్టేట్, 2 స్టేట్స్ లో కూడా మీకు ఎక్కువగా అందరు ఇష్టపడే స్వీట్, ఎక్కువగా తయారయ్యే స్వీట్ కూడా రసగుల్లా. సో వీళ్ళు కూడా ఎక్కువగా రసగుల్లా తయారు చేసుకుని తింటూ ఉంటారంట. వాళ్ళకి చిటికలో పని అనమాట రసగుల్లా అంటే. మన వాళ్ళ గులాబ్ జామున్ చేస్తూ ఉంటాం, వాళ్ళు అలా రసగుల్లాలు తయారు చేసేస్తూ ఉంటారు. సో మొత్తానికి వీళ్ళు స్వీట్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, వేసుకొని మూత పెట్టుకుందాం. సో వీళ్ళు ఎక్కువగా ఫ్రెష్ గా దొరికే వాటిని ఇష్టపడుతూ ఉంటారు.
మరి ట్రైబల్స్ కదండి, జంగల్లో ఉంటారు కదా, అంటే అడవి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని ఎక్కువగా వాళ్ళ డైట్ లో తీసుకుంటారు. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. మనలాగా కాంక్రీట్ బిల్డింగ్ ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టుకొని మనం చక్కగా జాకెట్లు జర్కన్లు వేసుకొని కొంచెం చలికి హహహా అంటూ ఉంటాం అన్నమాట. ఇందాక నేను ఇంట్రోలో అన్నట్టుగా నిజంగా అండి చాలా చలిగా ఉంటుంది ఈ మధ్య కాలంలోని. ఎండ ఉంటుంది, చలి ఉంటుంది, రెండుని తట్టుకోవాలంటే అసలు బాడీ కోఆపరేట్ చేయదు అనమాట. ఎందుకంటే మనం బాడీని అంత సుకుమారంగా తయారు చేసుకున్నాం. కానీ వాళ్ళ కాదు, ఎండ వచ్చినా వర్షం వచ్చినా చలి వచ్చినా అన్నిటికీ వాళ్ళ బాడీ తట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ని మాడ్యూల్ చేసుకుంటారు, అంటే మార్చుకుంటూ ఉంటారు అనమాట. ఎలా ఏ సీజన్ లో ఏ ఫుడ్ తినాలి, ఏ సీజన్ లోని మనం ఏ ఫుడ్ తింటే ఆ వెదర్ కి తగ్గట్టుగా మన బాడీ ఉంటుంది అన్నది వాళ్ళకి ప్రాపర్ గా తెలుసు. మనలాగా వాళ్ళు మెడికల్ షాప్ ని ఎక్కువగా విజిట్ చేయరు అనమాట. సో ఫుడ్ తోటే వాళ్ళు అన్ని తయారు చేసేసుకుంటారు. సో వీళ్ళు కర్రీని తరకారీ అంటారన్నమాట. ఏంటి తరకారీ వెరైటీగా ఉందంటారా? వాళ్ళ భాషలో వాళ్ళు తరకారీ అంటారు. సో వీళ్ళు ఏంటంటే చింగిడి తరకారీ, మాచ్ తరకారీ, అలాగే కొంకడ తరకారీ అంటారు. కొంకడ తరకారీ అంటే మనకి క్రాబ్స్ అన్నమాట, పీతలు అంటారు కదా అవి. వాళ్ళకి రివర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే రివర్ ఫ్లోయింగ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైబ్స్ కి దగ్గరలోని రివర్స్ ఫ్రెష్ గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే అందులో వాళ్ళకి రొయ్యలు, పీతలు, చేపలు బాగా దొరుకుతాయి అనమాట. సో మాచ్ తరకారీ అంటారు. ఎక్కువగా వాళ్ళు నాన్ వెజ్ లోని సీ ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఫిష్, క్రాబ్, ప్రాన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. లేదంటే మీట్ తీసుకుంటారు. అడవిలో ఉంటారు కదా, చక్కగా అలా చూసి షూచెస్ బాగా వేస్తే అంతే ఏదో దొరికేస్తుంది వాళ్ళకి. కోడో మేకో ఏదో దొరికేస్తుందేమో. మరి ఎక్కువగా మటన్ ఇష్టపడతారు. పౌల్ట్రీ అంటే లైక్ చికెన్ ని పెద్దగా వాళ్ళు ప్రిఫర్ చేయరంట, మరి ఎందుకో తెలియదు. రెడ్ మీట్ ని ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. రెడ్ మీట్ అనగానే వాళ్ళు మేకల్నే కాదు ఇంకా ఏదైనా కూడా వేసుకొని తింటారేమో తెలీదు. సో ఇప్పుడు టమాటో ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. కొంచెం వాటర్ వేసుకుందాం. బాగానే కుక్ అయింది. ఇప్పుడు కాస్త హైలో పెట్టుకొని కొంచెం కొబ్బరి తురుము, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం కూడా వేసేసుకోవాలి. కొంచెం ఖర్జూరాన్ని స్మాష్ చేసుకుందాం. సో ఇలా మ్యాష్ చేసుకొని కొంచెం షుగర్ వేసుకుందాం. ఎందుకంటే మనకి ఖట్టా మిట్టా టేస్ట్ కావాలి కాబట్టి మిట్టా షుగర్ వేయాలి. ఇది కాస్త దగ్గర కావాలి కాబట్టి సిమ్ లో పెట్టి కవర్ చేసుకుని ఒక 2 minutes కుక్ చేసుకుందాం. మరి ఎంతవరకు వచ్చినా చూద్దాం. దగ్గరికి అయిపోయింది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి అంతా మ్యాష్ అయిపోయి చక్కగా కలిసిపోయింది. సో మరి డిష్ అవుట్ చేసుకుందామా? చూసారు కదా, ఖర్జూర కట్ట రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఖర్జూర కట్టకి కావలసిన పదార్థాలు: టొమాటోలు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, పసుపు 1/2 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఖర్జూర కట్ట తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఖర్జూరం వేసి వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకున్నాక నీళ్లు, కొబ్బరి తురుము వేసి కొంచెం ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న ఖర్జూరం కూడా వేసి బాగా కలుపుకొని పంచదార కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర కట్ట రెడీ.